भारद्वाजगोत्रोद्भवस्य कमलम्मानाम्नीं प्रमीलानाम्नीं बालराजनामधेयस्य उषस्त्रीनाम्नीं प्रवासराजनामधेयस्य गौतमराजनामधेयस्य नागराजनामधेयस्य उषानाम्नीं उपस्विनीनाम्नीं राणाप्रतापराजनामधेयस्य मोहनराजनामधेयस्य पल्लवीनाम्नीं पुनर्विकानाम्नीं नेत्रानाम्नीं सह कुटुंबानां ततः अंतेन स्वामी मम అని నమస్కారం చేసుకోండి. సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయారోగ్యం ధర్మార్థకామమోక్ష దదాదిమతవ్యోధాని జగదా బ్రహ్మణముపహారదే కదవ్యమానాయుస్తైతోదాది సామ్రాజ్యం భోజంరాజ్యం వైరాజం పరమేశ్వరం మహారాజమాధిపత్యమజగం సముద్రపర్యాద్రమధర్వయదాపరాధపృథ్వీసముద్రపర్యందాయ ఏకరార్దేహస్వరమిది ఆనందకర్పూరదివ్యమంగళ నీరాజనం దర్శయామి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రం నందు మతిస్థితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరము ఆశ్వీజ మాసము శుక్లపక్షము 6/10/2025 సంవత్సరమున మాదాపూర్ వాస్తవ్యులు మోహన్ రాజు పల్లవి గారుల కుమార్తె చిరంజీవి పునర్విక పుట్టినరోజు సందర్భంగా అనాథుల మధ్యన కేక్ కట్ చేయడం జరుగుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ పునర్విక. ఈ యొక్క అనాథుల మధ్యన చిరంజీవి పునర్విక జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ చిరంజీవి జన్మదిన సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు తల్లిదండ్రులు మోహన్ రాజు గారు, పల్లవి గారు, నేత్ర, ప్రమీల, కీర్తియశులు ప్రభాకర్ రాజు గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చిరంజీవి పునర్వికకు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. గట్టు శ్రావణి అండ్ శంకర్ గురూజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు మోహన్ రాజు అండి, తుర్కపల్లి మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. మా పెద్ద పాప పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి మతిస్థిమితం లేని ఆశ్రమంకి వచ్చి అన్నదానం చేయడం జరిగింది. ఇక్కడ మాకెంతో సంతోషంగా ఉంది. మేము రెండోసారి రావడం. ఫస్ట్ 2019లో వచ్చాము. అప్పుడు ఒక చిన్న షెడ్ లాగా ఉంటుండే. ఇప్పుడు మంచి సౌకర్యాలతో మంచి 4 ఫ్లోర్స్తో కట్టిన బిల్డింగ్ చాలా విశాలంగా ఉంది. దాంతోపాటు హాస్పిటాలిటీ సర్వీసెస్ కూడా చాలా బాగున్నాయి.